మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి పండుగకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీ ఎంట్రీ తరువాత బాస్ ఈ సీజన్లో వచ్చిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలు తెప్పించారు. 2017లో వచ్చిన ఖైదీ నంబర్ 150తో 165 కోట్లు కొల్లగొట్టి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తే 2023లో వాల్తేరు వీరయ్యతో ఏకంగా 230 కోట్లు రాబట్టి తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు చిరు. ఈ 100% సక్సెస్ ట్రాక్ రికార్డ్తో చిరు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు. అయితే ఈసారి బాక్స్ ఆఫీస్ టార్గెట్ మామూలుగా లేదు. మరి గతంలో వాల్తేరు వీరయ్య సాధించిన ఫైనల్ రన్ కలెక్షన్స్ 230 కోట్లే. ఇప్పుడు రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి బ్రేక్ ఈవెన్ ఫిగర్ రావడం గమనార్హం. అంటే ఈ సినిమా కమర్షియల్ గా సేఫ్ అయ్యి హిట్ అనిపించుకోవాలి అంటే కనీసం ఈ మార్కును దాటాలి. చిరు మార్కెట్ రేంజ్ పెరిగింది అనడానికి ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో నెలకొన్న భారీ అంచనాలకు ఇదే నిదర్శనం. అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ చిరంజీవితో చేతులు కలపడం ఈ సినిమాకి అతిపెద్ద బలమని చెప్పొచ్చు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాస్ బీట్, మీసాల పిల్ల పాట నుంచి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ వరకు అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో అద్భుతమైన రీచ్ సొంతం చేసుకుంటుంది. ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ ఇప్పటికే సగం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో కనిపించే హడావిడి ఒక ఎత్తు అయితే గ్రాండ్ లెవెల్లో ఉండే క్రేజ్ మరో ఎత్తు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారన్న విషయం మనందరికీ తెలిసిందే. దానికి చిరంజీవి మాస్ ఇమేజ్ తోడైతే ఇది థియేటర్స్లో పండగే. మరి ముఖ్యంగా కోస్తాంధ్రలోని టికెట్ కౌంటర్ల దగ్గర అస్సలైన జాతర మొదలవుతుంది. సంక్రాంతి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి ఇది ఫస్ట్ చాయిస్గా మారే అవకాశం 100% ఉంది. మొత్తానికి ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలతో రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతికి 2/2 స్కోర్ సాధించిన చిరు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. భారీ టార్గెట్, సాలిడ్ డైరెక్టర్, అదిరిపోయే పండుగ సీజన్, దీనికి అన్ని కలిసి వచ్చాయి. ఇక తెర మీద మెగాస్టార్ మ్యాజిక్ వర్కౌట్ అయితే 230 కోట్ల మార్క్ దాటి సంక్రాంతి విన్నర్గా శంకర వరప్రసాద్ గారు సినిమా నిలవడం ఖాయం. బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా విధ్వంసం చూడడానికి మెగా ఫ్యాన్స్ వెయిటింగ్. మరి